హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఎస్పీటీ డిప్లొమా C6. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ డిప్లొమా C16 కానీ C20 కానీ లేదా C23 ఏవైతే మీకు మార్చ్ ఏప్రిల్ 2025 ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయో స్పెల్ అబ్జర్వర్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా రావడం అయితే జరిగింది. సో డీటెయిల్గా వాటికి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ డిప్లొమా C16 కానీ C20 కానీ C23కి సంబంధించి లేటెస్ట్ స్పెల్ అబ్జర్వర్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ పీడిఎఫ్ లింక్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్లో కానీ లేదా మన వాట్సాప్ గ్రూప్లో కానీ మనకి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ మంగళగిరి లిస్ట్ ఆఫ్ స్పెల్ అబ్జర్వర్ డ్రాఫ్టర్ ఫ్రమ్ మార్చ్ ఏప్రిల్ 2025 ఎగ్జామినేషన్. ఎప్పటి నుంచి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పోస్ట్ స్పెల్కి సంబంధించి మన టోటల్గా గవర్నమెంట్ అండ్ మన టోటల్గా ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు అనంతపూర్ డిస్టిక్కి సంబంధించి కాలేజ్ నేమ్ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ మనకి ఏ కాలేజ్ నుంచి వచ్చారు అండ్ ఏదైతే ఫ్యాకల్టీ ఉంటారో ఆ స్టాఫ్ యొక్క నేము అండ్ వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అనంతపూరు, చిత్తూరు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా రిలీజ్ చేశారు. ఇవైతే మనకి రెడ్ కలర్లో మెన్షన్ చేశారో వీళ్ళకి సెంటర్ అనేది చేంజ్ అయిందనమాట. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. సో మీరు ఏదే కాలేజ్ అనేది మీ కాలేజీలో ఎవరు ఎలక్ట్ అయ్యారు అనేది కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో టోటల్ కంప్లీట్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. టెలిగ్రామ్ నుంచి చెక్ చేసుకోండి. మొత్తం మనకి అన్ని డిస్టిక్లు కూడా రిలీజ్ చేసేసారు. అండ్ మనకి డీజీపీ పర్మిషన్కి సంబంధించి కూడా రావడం అయితే జరిగింది. అయితే మనకి నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏవైతే మనకి డిప్లొమా ఎగ్జామ్స్ మార్చ్ ఏప్రిల్ 2025 ఏవైతే ఉంటాయో చీఫ్ సూపరింటెండెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అని కూడా మనకి స్ట్రిక్ట్గా రావడం అయితే జరిగింది. ఎగ్జామ్స్ జరిగేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఇన్విజిలేషన్ చేయాలి. అండ్ ప్రతిదీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఇన్విజిలేషన్స్ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అని కూడా క్లియర్గా రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ హాల్ టికెట్స్ చెక్ చేసుకోవాలి అండ్ వాళ్ళ పాకెట్స్ చెక్ చేసుకోవాలి, అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీకు అనవసరం. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే టెలిగ్రామ్లో ఉంటుంది. సో చెక్ చేసుకోండి. ముందుగా మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.